థాయిలాండ్, వియత్నాం, మలేషియా ఇలాంటి ఇంటర్నేషనల్ కంట్రీస్కి మనం టూర్కి వెళ్ళినప్పుడు ట్యాక్సీస్ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఓన్గా బైక్ రెంట్ తీసుకొని అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే ఆ మజానే వేరే ఉంటుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కానీ మనం ఇంటర్నేషనల్ కంట్రీలో డ్రైవ్ చేయాలంటే మనకు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. ఇది చాలా ఈజీ అన్నమాట. నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫోన్ నుంచే జస్ట్ 5 minutesలో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. బయట ఏజెంట్స్ అండ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఇది చాలా కాంప్లికేట్ ప్రాసెస్ అండ్ బిగ్ ప్రాసెస్ అని చెప్పేసి మీకు 5,000 నుంచి 7,000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా కనుక్కోండి. మనం ఇంట్లోనే కూర్చొని జస్ట్ 5 minutesలో 1,500 రూపీస్కే ఇది ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో నేను ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేసిన అండ్ చాలా మందికి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయింది. బట్ ఈ 2026లో చాలా చేంజెస్ తీసుకొచ్చారనమాట. అండ్ ఆ ప్రాసెస్లో చాలా మంది స్ట్రక్ అయిపోయారనమాట. ఎందుకంటే చాలా చేంజెస్ అనేది తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో నేను 2026లో తీసుకొచ్చిన చేంజెస్ అండ్ స్టెప్ బై స్టెప్ గైడ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ అండ్ బడ్జెట్ ఐటనరీస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాము. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియోలో నేను 2026లో తీసుకొచ్చిన కొత్త చేంజెస్ అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఫీజ్ ఎంత, ప్రాసెస్ ఏంటిదని చెప్పేసి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసాక మీకు ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో గూగుల్లో ఐడిపి లైసెన్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు బుక్ ఆన్లైన్ స్లాట్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసినా మనకి ఇట్లా పేజ్ వస్తుంది అనమాట. సో ఇది కొత్త పేజ్. బట్ పాత పేజ్లో ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది ఉంటుండే, బట్ ఇప్పుడు అది తీసేశారు. సో మనం అక్కడ క్లిక్ చేసినాక మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. సో చాలా మంది ఇక్కడనే స్ట్రక్ అయిపోతారు ఏం చేయాలని చెప్పేసి. సో మీకు ఇక్కడ కనిపించే క్రాస్ మార్క్ క్లిక్ చేయండి. సో క్రాస్ మార్క్ క్లిక్ చేసినాక కింద మనం స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ క్రాస్ మార్క్ తీసేయండి, ఇది స్కిప్ కొట్టేయండి. సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసుకుంటే అప్లై ఫర్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసినాక మనం కంటిన్యూ కొట్టండి. అండ్ ఇది కెమెరా యాక్సెస్ అడుగుతుంది, అవసరం లేదు, లైక్ మనం రిజెక్ట్ కొట్టేయండి. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు. అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి మీరు గెట్ డిఎల్ డీటెయిల్స్ అంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. మీరు ఇప్పుడు చూసుకోండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ వస్తాయి అనమాట. మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకోండి. సో ఒక్కసారి డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసినాక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అంటే వెరిఫై చేయడానికి. సో మీరు ఒక్కసారి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్నాక ఇక్కడ మీకు సర్వీసెస్ అనేటివి మొత్తం కనిపిస్తాయి అనమాట. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ క్లిక్ చేసేసి మనకి ఇక్కడ బర్త్ ప్లేస్ ఏంటిది అంటే ఎగ్జాక్ట్గా పాస్పోర్ట్లో ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ బర్త్ కంట్రీ, పాస్పోర్ట్ నెంబర్ అండ్ అది వ్యాలిడిటీ ఎప్పుడు దాకా ఉందని చెప్పేసి మొత్తం అన్నీ ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు చూసుకుంటే కంట్రీ ఆఫ్ విచ్ ఐడిపి ఈజ్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది మీరు ఏ కంట్రీకి అయితే నెక్స్ట్ వెళ్తున్నారో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు కనిపించే అన్ని కంట్రీస్కి వ్యాలిడిటీ అయితే ఉంటుంది అనమాట ఐడిపి. సో మీరు దానికి సంబంధించిన సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే థాయిలాండ్ సెలెక్ట్ చేసిన. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కంట్రీస్కి మనకు ఐడిపి అనేది ఇష్యూ చేయరనమాట. సో ఒక్కసారి మీరు ఈ లిస్ట్ కూడా చూసుకోండి. అండ్ వీసా నెంబర్, ఇప్పుడు థాయిలాండ్కి ఎలాగో వీసా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. సో ఇక్కడ మనకు చూసుకుంటే రెడ్ మార్క్ కూడా లేదు, సో అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ మోటార్ సైకిల్స్ కేటగిరీ L1 and L2 సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి క్యాప్చా ఎంటర్ చేసి అండ్ డిక్లరేషన్ అన్ని సబ్మిట్ చేస్తే మనకు నెక్స్ట్. సో ఒకసారి మనం సబ్మిట్ చేసినాక ఏ సర్వీస్ రిక్వెస్ట్ చేసినామని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అండ్ మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఏం ప్రూఫ్ తీసుకెళ్ళని చెప్పేసి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళండి అండ్ జిరాక్స్, అండ్ పాస్పోర్ట్ ఒరిజినల్ అండ్ జిరాక్స్, అండ్ మీ దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడున్న ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు వీసా కాపీ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ వీసా కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఒక్కసారి సబ్మిట్ చేసినాక మీ డాక్యుమెంట్స్ అనేటివి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినాక పేమెంట్ అనేది చేసుకోవాలి. అండ్ పేమెంట్ చేసుకొని మనము స్లాట్ బుక్ చేసుకోవాలి. మోస్ట్లీ మీకు ఈ ప్రాసెస్ అనేది మొత్తం 1 డేలో కంప్లీట్ అయిపోయి ఐదర్ సేమ్ డే అన్నా నెక్స్ట్ డే అన్నా మనకు వెళ్ళి తీసుకోవచ్చు. సో చూసారు కదా ప్రాసెస్ ఎంత సింపుల్లో. జస్ట్ 1,500 రూపీస్కే మనం అప్లై చేసుకోవచ్చు. బయట ఏజెంట్స్కి 7,000 10,000 ఇచ్చి మనీ వేస్ట్ చేసుకోకండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.